మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. వెలుగు బోన్విటా హెల్త్ డ్రింక్ కాదు, మొత్తం మీద బోన్విటా అనేది హెల్త్ డ్రింక్ కాదు అంటూ వార్త. ఆ కేటగిరీ నుంచి తీసేయాలని ఈ కామర్స్ కంపెనీలకు కేంద్రం ఆదేశం. మొత్తం మీద బోన్విటా హెల్త్ డ్రింక్ కాదు, ఆ జాబితాల నుంచి తీసేయాలని కేంద్రం ఆ ఈ కామర్స్ కంపెనీలకు ఆదేశిస్తున్నట్టు వార్తలు. రాష్ట్రంలో బీజేపీకి 2 సీట్లే, దేశవ్యాప్తంగా వచ్చేవి మొత్తం 240 లోపే. 10 ఏళ్లలో మభ్య పెట్టడం తప్ప మోదీ చేసింది ఏముంది? సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఇండియా టీవీ ఆప్కి అదాలత్ ప్రోగ్రామ్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడాడు. బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ సుపారీ తీసుకుంది. చట్ట ప్రకారమే కేసీఆర్ అండ్ కో అవినీతిపై చర్యలు. భార్యాభర్తల ఫోన్లను కూడా గత సర్కార్ ట్యాప్ చేసింది. రావణుడు ఉన్నంత కాలం రాముడు ఉంటాడు, కేసీఆర్ ఉన్నంత కాలం నేనుంటా. కుక్కలను పిల్లులను నేను కొట్టను, కొడితే సింహాన్నే కొడతా. కవిత అరెస్ట్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూప. తండ్రి పేరు చెప్పుకోకుంటే కేటీఆర్ చప్రాసి కూడా. ఇండియా టీవీ ఆప్కి అదాలత్ లో సీఎం కామెంట్. మొత్తం మీద నిన్న ఇండియా టీవీలో రేవంత్ రెడ్డి సింహంలా గర్జించిండు అంటూ కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మొత్తం మీద బీజేపీని గెలిపించడానికి కేసీఆర్ సుపారీ తీసుకున్నాడు అంటూ నిన్న ఫైర్ అయ్యాడు. కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అయ్య పేరు చెప్పకుంటే చప్రాసి కూడా కాలేడు. నిజంగా వాస్తవానికి అయ్య పేరు గనక చెప్పుకోకపోతే ఏ అమెరికాలో అదే అంట్లు తోముకుంటూ ఉండేవాడు అంటూ తెలంగాణ సమాజం అనుకుంటుంది. కనీసం చప్రాసి కూడా కాలేడు తెలంగాణ రాష్ట్రంలో అని ప్రజలు అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి కూడా అదే మాట అన్నారు. రావణుడు ఉన్నంత కాలం రాముడు ఉంటాడు, కేసీఆర్ ఉన్నంత కాలం నేనుంటా అంటూ రేవంత్ రెడ్డి గారు నిన్న బాగానే వేసిండు. కుక్కల్ని పిల్లుల్ని కాదు నేను చంపేది, చంపితే కొడితే సింహాన్ని కొడతా అంటూ రేవంత్ రెడ్డి గారు నిన్న ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. కవితను అరెస్ట్ చేయడంపై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ప్రభావం ఉండదు అంటూ చెప్పడం జరిగింది. తండ్రి పేరు చెప్పుకొని కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఏదో అవుదాం అనుకున్నాడు, కానీ అతని ప్లాను అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అయ్య పేరు కనుక చెప్పకుంటే, ఆయన చెప్పుకోకుంటే ఆ మంత్రి కూడా అయ్యేవాడు కాదు, కనీసం చెప్పరాసి కూడా అయ్యేటోడు కాదు అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు బాగానే వేసిండు. బీజేపీకి ఓటేస్తే పిచ్చిలేసి పోతాం, ఆ పార్టీని నేలకేసి గుద్దాలి, అట్లయితేనే మనకు తెలివితేటలు ఉన్నట్లు కేసీఆర్. మొత్తం మీద బీజేపీకి ఓటేస్తే పిచ్చిలేసి పోతాం, ఆ పార్టీని నేలకేసి గుద్దాలి, అయితేనే మనకు తెలివితేటలు ఉన్నట్టు అంటూ కేసీఆర్ గారు నిన్న అక్కడ ప్రజలు ప్రలోభాలకు లొంగి కాంగ్రెస్ ను గెలిపించారు. బలమైన ప్రతిపక్షం ఉంటేనే పనులైతాయి. కరెంటుకు ఏం రోగం వచ్చింది? మిషన్ భగీరథ ఉండగా నీళ్ళెందుకిస్తలే? దళిత బంధు కోసం అంబేద్కర్ విగ్రహం దగ్గర 1.30 లక్షల మందితో దీక్ష పడతా, నోరు మూసుకోను పోరాటం చేస్తా. చేవెళ్ల సభలో బీఆర్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు. మొత్తం మీద కేసీఆర్ సార్, నువ్వు 9.5 సంవత్సరాలు పరిపాలన కరెక్ట్ చేసుంటే ఈ గతి నీకు పట్టేది కాదు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. నువ్వు ఇక్కడ అక్కడ గట్టిగుంటాం, ఇది ఉంటాం, అది ఉంటాం చెప్పడం కాదు సార్. ప్రతిపక్షంలో నువ్వు నిలబడి నిజంగా ప్రతిపక్ష హోదాని 100% నెరవేర్చు, అదే మాకు చాలు అని తెలంగాణ ప్రజలు అంటున్నారు సార్. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలే అవసరం లేదు అని అంటివి నువ్వు. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రతిపక్షాలే గట్టిగా ఉంటే పోరాడుతుంది అంటూ అదే నోటితోని ఎలా చెప్తున్నావు? అది నోరా మోర్యా అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు సార్. ఇవాళ కాంగ్రెస్ కీలక మీటింగ్. రాష్ట్రానికి రానున్న కేసీ వేణుగోపాల్ నోవాటెల్ హోటల్లో ముఖ్య నేతలతో భేటీ. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీ అభ్యర్థులు. సెగ్మెంట్ వారీగా రిపోర్ట్లు అందజేయనున్న సునీల్ కనుగోలు అంటూ 3వ పేజీలోని వార్త. మొత్తం మీద ఇవాళ కాంగ్రెస్ కీలక మీటింగ్ జరగబోతుందంట హైదరాబాద్ లో. ఇందులో రాష్ట్రానికి రానున్న కేసీ వేణుగోపాల్
నోవాటెల్ హోటల్లో ముఖ్య నేతలతో భేటీ అంటూ రేవంత్ రెడ్డి గారు ఇతర ముఖ్య నేతలతోని సునీల్ కన్గోలుతోని మీటింగ్ సెగ్మెంట్ వారీగా జరుగుతుంది అంటూ వార్తలు. చర్లపల్లి జైల్లో గంజాయి బ్యాచ్ లొల్లి, 4 ఖైదీలను అదుపులోకి తీసుకున్న సిబ్బంది అంటూ జైల్లో వెళ్ళిన తర్వాత కూడా ఆ బ్యాచ్ ఆగట్లేదు అంటూ వార్తలు. ఇది వాళ్ళు బాగా లొల్లి చేస్తే వచ్చి పట్టుకెళ్ళిరు మళ్ళా 4కి అంటూ వార్త. కవితపై సైలెంట్, లిక్కర్ స్కామ్ పై నోరెత్తని గులాబీ లీడర్లు, బిడ్డ అరెస్ట్ అయి నెల రోజులైనా స్పందించని కేసీఆర్, కనీసం పరామర్శకు కూడా ఢిల్లీకి వెళ్ళలే. మొదట్లో నేతల హడావుడి, ఇప్పుడు గప్ చుప్. లోక్సభ ఎన్నికల్లో నెగిటివ్ అవుతుందనేనా బీఆర్ఎస్ లో అంతర్గత చర్చ. మొత్తం మీద కవితక్క అరెస్ట్ అయ్యి 1 నెల అవుతుంది. నెల నుంచి ఒక్కసారి కూడా తన తండ్రి అయినటువంటి కేసీఆర్ ఇప్పటి వరకు ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టలే. కనీసం బిడ్డను ఎందుకు అరెస్ట్ చేసిర్రు అంటూ కూడా ఆయన మీడియా ముందుకు రాలే. అసలు ఈ మౌనానికి కారణమై ఉండొచ్చు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. అసలు ఎలక్షన్ మూమెంట్ లో ఏమైనా బిడ్డకు వెళ్ళి కలవడం కానీ బిడ్డ తరపు నుంచి మాట్లాడితే ఎటమటం అయితే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు పడేమో అని సైలెంట్ గా ఉన్నాడు అంటూ ప్రజలు అనుకుంటున్నారు. అసలు నోరెందుకు చెప్పట్లేదు? తన సొంత కూతురు గురించి ఒక్కసారైనా ప్రెస్ మీట్ లో గాని కూతురు దగ్గరికి ములాఖత్ లో కూడా వెళ్ళలేదు. అసలు ఈ మౌనానికి కారణం ఏమై ఉండొచ్చు అంటూ తెలంగాణ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం కోడై కూస్తున్నది. అయినా ఎన్నికల స్టంట్ కోసమే కేసీఆర్ అని నోరు మెదపడం లేదు అంటూ ఎనలిస్టులు అనుకుంటున్నారు. సీనియర్ జర్నలిస్టు కూడా అసలు ఏమై ఉండొచ్చు? కన్న తండ్రి కూతురు గురించి ఒక్కసారి కూడా మాట్లాడట్లేదు, సైలెంట్ ఎందుకయ్యాడు అంటే ఈ ఎలక్షన్లే కారణమని తెలంగాణ ప్రజలు, ఆ తర్వాత ఎనలిస్టులు, ఆ తర్వాత సీనియర్ పాత్రికేయులు అనుకుంటున్నటువంటి మాటలు ఇవి. మొత్తం మీద కవితక్క అరెస్టు ఒక తెలంగాణలో సంచలనమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చకుండా మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలని తాగుబోతుల రాష్ట్రంగా మారుస్తామని వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు అంటూ ప్రజలు అనుకుంటున్నటువంటి మాటలు. అది ఎటమటమై చిట్ట చివరికి మళ్ళీ కవితక్క మెడకే చుట్టుకున్నది. అది అక్కడిక్కడికి పోయి మళ్ళా కేసీఆర్ మెడకే చుట్టుకుంటది. అది చుట్టుకోకుండా ఈ ఎలక్షన్లలో ఎలాంటి ప్రభావం దాన్ని ఉండకుండా కేసీఆర్ తగు జాగ్రత్తలు పడుతున్నారు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఇది 3వ పేజీలోని వార్త. ఇది జిఎస్టి పేరిట 1000 కోట్ల దోపిడీ వార్తలు. హైదరాబాద్ లో నీటి కొరత సృష్టిస్తే వేటు తప్పదు అంటూ 5వ పేజీలోని వార్త. ఇది రాష్ట్రంలో తాగునీటి కొరత లేదు అంటూ 4వ పేజీలోని వార్త. జగన్ పై రాయితో దాడి అంటూ ఇక్కడ వార్త వేసింది 2వ పేజీలోని వార్త. స్టాలిన్ కు రాహుల్ స్వీట్ గిఫ్ట్ అంటూ 6వ పేజీలోని వార్త. మేఘాపై సిబిఐ కేసు అంటూ 5వ పేజీలోని వార్త. ఇది అకాల వర్షంతో ఆగమాగం అంటూ 8వ పేజీలోని వార్త. మొత్తం మీద అకాల వర్షంతో రైతులందరూ అష్ట కష్టాలు పడుతున్నారు. ముందే నీళ్లు సరిగా అందక పంటలు అరాకుర పండినాయి. ఆ తర్వాత అకాల వర్షంతో ఉన్న పంటలు నాశనమైనాయి. రైతులందరూ బిక్కుమంటూ తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఘోరంగా ఉన్నది. మార్పు ఆరంభం చేవెళ్ళ జనసంద్రం అంటూ ఇక్కడ నమస్తే తెలంగాణ పత్రికల్లో మొత్తం కాక గురించి నిన్న జరిగినటువంటి సభ గురించి హైలైట్ చేసేసింది. కాంగ్రెస్ కర్షకం, బీఆర్ఎస్ఏ అంకుశం అంటూ వార్త వేసింది, హెడ్లైన్ గా వేసింది. సర్కారు మెడలు వంచింది ముమ్మాటికి గులాబీ దళమే. సర్కారు మెడలు వంచింది కాక నీ మెడలు వంచి చెర్లపల్లికి జైలుకు తీసుకెళ్తారని తెలంగాణ ప్రజలు అందరు అనుకుంటున్నారు కాక. సర్కారు మెడలు వంచేది ముమ్మాటికి గులాబీ దళమే. యాడున్నది కాక గులాబీ దళం? తెలంగాణ రాష్ట్రంలో గులాబీ దళం అనేది చచ్చిపోయింది అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు కాక. ఇంకా గులాబీ దళం అంట, గులాబీ దళం లేదు, గుంపుల దళం లేదు, అంతా పోయింది. గుంపుల దళం మొత్తం, గులాబీ దళం మొత్తం కాంగ్రెస్ లో కలిసిపోయింది. మొత్తం మిగిలింది కాకనేగా. ఇక ఒక్కొక్కరు కాక ఫ్యామిలీ నుంచి కవితక్క పోయింది. ఇక త్వరలో
మీ నంబర్ కూడా ఉంటది అంటూ తెలంగాణ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు కాక. హామీలను ఎగవేస్తున్న కాంగ్రెస్ పని పట్టండి, లోక్సభ ఎన్నికల్లో ఓటు అనే కొరడాతో కొట్టండి. రాష్ట్రానికి మేలు చేయని బీజేపీకి ఓటెందుకెయ్యాలి? రెండు పార్టీలకు సురుకు పెట్టాల్సిందే అంటూ కేసీఆర్ కాక. మొత్తం మీద కాంగ్రెస్ ఎందుకు ఓటేస్తారు, బీజేపీకి ఎందుకు ఓటేస్తారు, బీఆర్ఎస్ఏ మంచిది అంటూ నిన్న పత్తిత్తు మాటలు మాట్లాడిండు కాక. అయినా కాక మాటలు నమ్మేటోళ్ళు ఎవరు లేరు తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు కాక పరిస్థితి ఘోరంగా ఉన్నది. అటు బిడ్డని పలకరించకుండా ఇక్కడనేమో పార్టీని ఎట్లా కాపాడుకోవాలి, పార్టీకి పలానా క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తే నేనుండా అంటూ పారిపోయిన వాళ్ళు ఇక దిక్కులేక ఏ క్యాండిడేట్లను కాకకి ఇష్టం వచ్చిన క్యాండిడేట్లను పెట్టుకుంటున్నాడు. అయినా కాక పరిస్థితి అదేమో కథ చెప్పినట్టుగా ఉన్నది. షెర్ల షాప తీసుకొచ్చి ఒడ్డుకేస్తే గిలగిలా కొట్టుకున్నట్టు కాక పరిస్థితి ఇప్పుడు గిలగిలా కొట్టుకుంటున్నాడు కాక. అక్కడ కన్నా కూతురు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటూ అక్కడ వెలుగు పత్రికలు కూడా ఇంతకు ముందు ఇచ్చిండు. కానీ అది ఇక్కడ అయ్యారు కాక. నమస్తే తెలంగాణ పత్రికల్లో, దొరసారి పత్రికల్లో కాకకు అట్లాంటి వార్తలు ఉన్నాయి. దీంట్లో మొత్తం మీద కాక ఇప్పుడు టెన్షన్లో ఉన్నాడు కాబట్టి ఇందులో అన్ని టెన్షన్ వార్తలు ఉంటాయి అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. రాష్ట్రానికి మేలు చేయని బీజేపీకి ఓటెందుకు వేయాలి? ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్ల టైంలో బీజేపీ బెటర్ ఉన్నది, కాంగ్రెస్ అసలే లేదు, కాంగ్రెస్ మొత్తం అట్టడుగున ఉన్నది, కాంగ్రెస్ చచ్చిపోయిన పాము లాంటిది అని కాక ఈ నోటితోనే అన్నాడు. ఇప్పుడు అదే ఎంపీ ఎలక్షన్లో వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ సచ్చిన పాముతో సమానమైంది ఇప్పుడు అంటూ వార్తలు. మొత్తం మీద కేసీఆర్ ఆయన బ్యాచ్ మొత్తం మీద బీజేపీ టికెట్లను గెలిపించడానికి వెనుక నుండి ప్రోత్సహిస్తుంది అంటూ విశ్వసనీయ సమాచారాలు ఇవి. ప్రజా సంక్షేమంపై కాంగ్రెస్ సర్కారుకు చిత్తశుద్ధి లేదు, అందుకే 10 ఏళ్ల నాటి కష్టాలు మళ్ళీ మొదలైనాయి. తులం బంగారమేది స్కూటీ అన్నారు, లూటీ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ నాశనం, వెనుక బ్రోకర్లు జోకర్లు ఎవరు? చెప్పినట్టు ₹12 లక్షల దళిత బంధు ఇచ్చే తీరాలే, లేకపోతే 1.3 లక్షల మంది దళితులతో దండయాత్ర. ప్రజలే హంటర్ కావాలి, కాంగ్రెస్ పార్టీని వేటాడాలి, బీసీ శక్తిని రాజకీయ చైతన్యాన్ని చాటి చెప్పాలి. చేవెళ్లలో కాసాని గెలుపు ఇప్పటికే ఖాయమైంది. ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మొత్తం మీద దంతాలు లేనటువంటి సింహం గాండ్రిచ్చినట్టుగా ఉంది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక. ఇక కాక నీ పని ఎట్లయిందంటే పొక్కలు దొరిన పాముకు పొగబెట్టినట్టుగా ఉన్నది. ఇప్పుడు నీ పరిస్థితి గంత ఘోరంగా మారిపోయిందని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక. బీజేపీకి నూకలు బుక్కిద్దాం అంటూ 4వ పేజీలోని వార్త. బతికున్నన్ని రోజులు పోరాడుతా, ఇక అయిపోయింది కాక. ఎంత పోరాడాలనో అంత పోరాడినాం, అయిపోయింది, ఇక రెస్ట్ తీసుకుంటే మంచిగుంటది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక. రమణ లోడెత్తడం లేదురా, టెండర్లలో కొన్న ధాన్యం ఎక్కడిది అక్కడిదే, 35 లక్షల టన్నుల్లో ఎత్తింది 5,000 టన్నులే అంటూ వార్తలు ఇక్కడ. 90 రోజుల గడువులో మిగిలింది 40 రోజులే, ధాన్యానికి బదులుగా డబ్బుల కోసం ప్రతిపాదన, క్వింటాల్కు అదనంగా ₹250 డిమాండ్, అయోమయంలో పౌర సరఫరాల శాఖ అంటూ 11వ పేజీలోని వార్త ఇది. ఎండిన పంటకు మరో 2 రైతులు బలి అంటూ 11వ పేజీలోని వార్త ఇది. వెంటిలేటర్ పై గురుకుల విద్యార్థి అంటూ 8వ పేజీలోని వార్త ఇది. జగన్ పై రాళ్ల దాడి అంటూ వార్త. ఏపీ సీఎం బస్సు యాత్రలో దుండగుల చర్య ఖండించిన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్, దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. మొత్తం మీద జగన్ పై రాళ్ల దాడి అంటూ వార్త ఇక్కడ. ఎడమ వైపు కన్నుబొమ్మపై గాయం అంటూ 11వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద
ఇవాళ నమస్తే తెలంగాణ పత్రికల్లో ఓన్లీ ఫర్ కాకా తెలంగాణ పత్రిక కాకది తప్ప వేరే దీంట్లో వార్తలు లేవు. ఒకటి జగన్ వార్త, ఇంకోటి ఏదేమో వడ్ల గురించి ఒక వార్త చిన్న వేసిరు, ఆ తర్వాత ఇద్దరు రైతులు చచ్చిపోయింది. 3 వార్తలు ఉన్నాయి. అందులో మెయిన్ వార్త కాకదే. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వం గురించి వార్త ఉండదు, ఏముండదు. మొత్తం నమస్తే తెలంగాణ పత్రిక 100కు 100% కేటీఆర్ కు డబ్బ కొట్టినట్టే, కేసీఆర్ కు డబ్బ కొట్టినట్టే, తన కూతురుకు డబ్బ కొట్టినట్టే. మొత్తం మీద గడీల దొరసాని ఇంకా బందీ అయ్యే ఉన్నది, గడీల నుంచి బయటకు రాలేదు. కేవలం దొరసాని పత్రిక దొరసాని లాగానే వ్యవహరిస్తుంది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కేనన్ టీవీని సబ్స్క్రైబ్